హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ వాసంతి. ఈరోజు నేను ఈ డ్రాయింగ్ గీస్తుండగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే నా దగ్గర డైమండ్ బ్రష్ లేదని. సో నేను ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ప్రింటర్స్కి వెళ్ళి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. క్యాన్వాస్ ఓపెన్ చేసిన తర్వాత ఫోటోని ఇన్సర్ట్ చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని మీరు రిమూవ్ చేసేయాలన్నమాట. మనకి కావాల్సింది డైమండ్ మాత్రమే. సో బ్యాక్గ్రౌండ్ ఉంటే బ్యాక్గ్రౌండ్ కూడా బ్రష్తో పాటు వచ్చేస్తుంది. సో క్రాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత త్రీ ఫింగర్స్తో కింద వైపుకి స్లైడ్ చేశారనుకోండి మీకు ఆప్షన్ వస్తుంది. సో కాపీ బట్ అక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఒక డైమండ్ సెట్ మొత్తం క్రియేట్ చేయబోతున్నా. డైమండ్లో చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, సో అందుకనే. సో ఇక్కడ నేను డైమండ్ సెట్ అయితే క్రియేట్ చేసేసాను. దీనికి ఒక పేరు పెట్టేద్దాం, డైమండ్ అని. దాని తర్వాత దీంట్లో ఈ ఫోల్డర్లో నేను డైమండ్ సెట్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్రియేట్ అ బ్రష్ అని ఉంది, న్యూ బ్రష్. సో ఇందులో మీరు ఏం చేయాలంటే షేప్స్లోకి వెళ్ళాలి. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత పైన ఎడిట్ ఉంది కదా, ఆ బటన్ని నొక్కండి. ఓకేనా? సో మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. ఒకవేళ మీరు పేస్ట్ చేయలేదంటే బ్రష్ ఏం ఆటోమేటిక్గా రాదు, కాబట్టి మీరు బ్రష్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇంపోర్ట్ బటన్ నొక్కిన తర్వాత పేస్ట్ చేసేయండి. 2 ఫింగర్స్ టచ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది ఇందులో. ఓకేనా? దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రాపర్టీస్కి వెళ్ళి మినిమం సైజ్, మ్యాక్సిమం సైజ్ మీకు కావాల్సిన విధంగా పెట్టుకోండి. చూడండి మీకు ఎలా అయితే కావాలో. బట్ స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్. అది అడ్జస్ట్ చేయకుండా మీరు ఒకవేళ బ్రష్ని యూజ్ చేస్తే ఇలా లైన్స్ కనిపిస్తుంది. నేను ఎలా అయితే స్పేసింగ్ అప్లై చేశానో చూసారా, అదంతా ఎంత క్లారిటీగా ఒక్కొక్క డైమండ్ మీకు కనిపిస్తుందో. సేమ్ మీరు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు ఏదైతే సూటబుల్గా ఉందో మీ వర్క్కి తగ్గట్టుగా ఎలాగైతే యూజ్ చేయాలో మీరు అలాగ సెట్టింగ్ని మార్చుకోండి. నేను ఎప్పుడైనా సరే ఏదైనా యూజ్ చేసేప్పుడు బ్రష్ నాకు సైజులో డిఫరెన్స్ కనిపిస్తే నేను ప్రాపర్టీస్కి వచ్చి సైజ్ని నేను సెట్ చేస్తా. పెంచడము తగ్గించడము బ్రష్ సైజ్ని అలా చేసుకొని యూటిలైజ్ చేస్తాను. మీరు కూడా అలా చేసుకోవచ్చు. మనం డైమండ్ అని సెట్ పేరు రాసాము, బట్ బ్రష్ని నేమింగ్ చేయలేదు కదా. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను, రీనేమ్ చేస్తున్నాను డైమండ్ అని. మిగతా బ్రషెస్ ఏవైతే షేప్లో ఉంటాయో ఆ పేరు యాడ్ చేసేస్తా. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో. అండ్ మీరు ఏ కలర్లో డైమండ్ కావాలంటే ఆ డైమండ్ ఆ కలర్లో ఆ షేడ్లో మీకు కనిపిస్తుంది, మీన్స్ గీసుకోవచ్చు. ఎందుకంటే సెట్టింగ్స్లో మనం ఇటువంటి కలర్ సెట్టింగ్స్ని మనం చేంజ్ చేయలేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు మీకు వస్తుంది అన్నమాట.
మన క్యాన్వాస్ని క్లియర్ చేసేసుకుందాం. ఇంకొకసారి మీకు డ్రా చేసి చూపిస్తా ప్లెయిన్ క్యాన్వాస్లో ఎంత డీటెయిల్గా వచ్చిందనేది మన బ్రష్. దీని తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో కూడా గీసి చూపిస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు డిఎం చేసి ఖచ్చితంగా చెప్పండి. అండ్ నన్ను మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. చేయకపోయినా పర్లేదు, బట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ బ్రష్ ట్యూటోరియల్. థ్యాంక్ యూ సో మచ్.